స్థితిలయలు భగవత్ సంకల్పాలు. దైవాజ్ఞ లేనిదే మనిషి మనుగడ సులభతరం కాదు అని తెలిపే భగవద్గీత సనాతన హిందూ ధర్మంలో పవిత్రమైన గ్రంథం. ఆ గీతాసారాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి అమృతతుల్యమైన పలుకుల నుంచి తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతకి 2వ అధ్యాయంలో 47వ శ్లోకం ప్రాణం లాంటిది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆయన అధికారం ఎంత వరకు అనేదాన్ని ఉపదేశం చేసినటువంటి ఒక శ్లోకం. ప్రతి మానవుడికి కూడా తన జీవితంలో ఉన్నంత వరకు చేయవలసినటువంటి పని విధానం ఏమిటో, దేనియందు వాడు దృష్టి పెట్టాలి అనేది ఉపదేశం చేసినటువంటి ఈ శ్లోకం ఈ మానవ జాతికి ఊపిరి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్తు అకర్మణి. ఇది శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే, నీ దృష్టి పనియందు మాత్రమే నీకు అంతవరకే అధికారము. మా ఫలేషు కదాచన, ఫలములు కోరడంలో నువ్వెప్పుడు కూడా దృష్టి పెట్టకు. ఇది అర్జునుడికి చేసిన ఉపదేశం మాత్రమే కాదు, ఇది మానవ జాతికి అంతటికీ చేసినటువంటి ఉపదేశం. ఇది అయితే ఇది శ్రమగా అనిపించవచ్చు, ఒక్కొక్కసారి కష్టంగా అనిపించవచ్చును, అయినప్పటికీ తప్పదు. ఇది జీవన విధానం. అది దాన్ని తట్టుకోక తప్పదు. దీనికి మొట్టమొదటి 2వ అధ్యాయంలోనే చెప్పాడు ఆయన, తాన్ తితిక్షస్వ భారత. వాటిని నువ్వు సహించవాయా, అంతే, సహిస్తూ ముందుకి సాగు. చేసే పనులు 3 రకాలుగా ఉంటాయండి. ఎవరు చేసేవైనా కర్మలు నిత్య కర్మలని కొన్ని ఉంటాయి, నైమిత్తిక కర్మలని కొన్ని ఉంటాయి, కామ్య కర్మలని కొన్ని ఉంటాయి. ప్రతి ఏరియాలో కూడా ఉంటాయి, ఇలాగా ప్రతి వ్యక్తికి ఉంటాయి. విద్యార్థులకి అంటే ప్రతి రంగంలో ఉండేవాళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు విద్యార్థికి నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ. ఏమిటి? నిత్యకర్మ చక్కగా పాఠాలు చదువుకోవడం. నైమిత్తిక కర్మ ఎప్పుడైనా ఏడాదికి ఒకసారి వార్షికోత్సవం వచ్చిందనుకోండి, లేదు ఆ స్కూల్ ఫౌండర్స్ డే వచ్చిందనుకోండి, లేదు ఆ దేశపు నేషనల్ డే వచ్చిందనుకోండి, లేదు రిపబ్లిక్ డే వచ్చిందనుకోండి, ఇండిపెండెన్స్ డే వచ్చిందనుకోండి. సో దీస్ ఆర్ నైమిత్తికాలు. అదొక నిమిత్తం. ఆ నిమిత్తంగా వాళ్ళు అప్పుడు ఆయా విద్యాలయాల్లో కొన్ని పనులు చేస్తుంటారు. ఇవి నైమిత్తిక. నిత్యకర్మ చదువుకోవడం, పాఠాలు చదువుకోవడం, స్కూల్ పుస్తకాల్లో చదువుకోవడం. నైమిత్తిక కర్మ ఆయా నిమిత్తాన్ని బట్టి, అంటే అప్పుడప్పుడు అకేషనల్గా ఏవేవైతే వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకుని చేసేవన్నీ కూడా నైమిత్తిక కర్మలు అని అంటాము. ఒక్కొక్కసారి సరదాగా మనం కాంపిటీషన్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? రైటింగ్ కాంపిటీషన్స్, ఎలోక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, ఏదో గేమ్స్ కాంపిటీషన్స్. ఇవి కామ్య కర్మలు అంటాం. అంటే వాళ్ళకి ఏదో కోరిక కలిగింది, సరదాగా ఇందులో ఈ రకమైనటువంటి దాన్ని తయారు చేద్దాం, చేశారు. లేదు మన వాళ్ళని ఏదో ఒక కాంపిటీషన్స్కి ఫలానా చోటికి పంపిద్దాం, స్టేట్ లెవెల్కి పంపిద్దాం, నేషనల్ లెవెల్స్కి పంపిద్దాం, డిస్ట్రిక్ట్ లెవెల్కి కాంపిటీషన్స్కి పంపిద్దాం, ఏదో కోరిక కలిగిందని అనుకోండి. అలాంటి దానికి పిల్లల్ని ప్రిపేర్ చేయడం ప్రారంభించారనుకోండి, ఇది ఒక కోరిక. అది చేయకపోతే అడ్డొచ్చేది ఏం లేదు, దానికి పంపించకపోతే పెద్ద వీళ్ళకి వచ్చే నష్టం లేదు. ఏది చెయ్యకపోతే నష్టం లేదు,
కానీ సరదాగా చేద్దామని అనిపించి ఒక కోరికతోటి వాళ్ళు దాన్ని చేయడం ప్రారంభించారో అది కామ్య కర్మ అని అంటాం. డైలీ తప్పకుండా చేసి తీరాల్సింది నిత్య కర్మ. ఏదైనా ఒక వార్షికంగా వచ్చేటటువంటి నిమిత్తాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా నైమిత్తిక కర్మలు అని అంటాం. మన ఇళ్లల్లో చూడండి, నిత్య కర్మ ఏమిటి మనకి? రోజు పొద్దున్న ఏదో కాస్త బాలభోగం పుచ్చుకోవడం, మధ్యాహ్నం కాస్త రాజభోగం పుచ్చుకోవడం, సాయంకాలం కాస్త ఇంకో ప్రసాదం పుచ్చుకోవడం, భోజనం చేయడం, మధ్య మధ్య అనుకొని అప్పుడప్పుడు అది కొద్ది కొద్దిగా తింటూ ఉండడం. ఇది నిత్య కర్మ. వినాయక చవితి వచ్చింది, ఉండ్రాళ్ళు చేయాలి. లేదు మరొకటేదో దీపావళి వచ్చింది, ఏదో కజ్జికాయలు చేయాలి. ఏదో ఇంకో దీపావళికి అని ఏదో పేణీలో గీణీలో ఏదో తయారు చేస్తారు, ఏదో అలాంటివో తయారు చేయాలి. ఏదో సంక్రాంతి వచ్చింది, బొబ్బట్లు చేయాలి. ఉగాది వచ్చింది, వేపపువ్వు పచ్చడి చేయాలి. ఏదో శ్రీరామనవమి వచ్చింది, వడపప్పు పానకం. ఇవన్నీ ఆయా నిమిత్తాలంట. నిమిత్తాన్ని బట్టి వచ్చే కర్మ అంటే అప్పుడు మనం చేయాల్సిన పని నైమిత్తిక కర్మ. నిత్య కర్మ రోజు చేసే భోజనం. నైమిత్తిక కర్మ ఆయా ఆయా ఉత్సవాలకు వచ్చేటటువంటి ఏదో రకరకాల అప్పుడు చేసే స్పెషల్స్ ఉంటాయి కదా, అవన్నీ. అసలు నిత్యము లేదు, నైమిత్తికము లేదు అనుకోండి. అప్పుడప్పుడు వీడికే సరదాగా ఏదో పకోడీలు తినాలి అనిపించింది, ఏదో ఇడ్లీ తింటే బాగుంటుంది, దోశ తినాలనిపించింది, ఏదో జాంగ్రీ జిలేబీ బూందీ తింటే బాగుంటుందని అనిపించింది, గులాబ్ జామ్ తినాలి అని అనిపించింది. ఏదో సరదాగా వీడికి కోరిక కలిగింది అనుకోండి, ఏదో ఒకసారి ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అనిపించి, బాగా ఎండలు బాగున్నాయి, చక్కటి ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అనిపించింది. ఇది కామ్యం అంటాం. ఇవి లేకపోతే ప్రాణం పోదు, అది చేయాలనే నిర్బంధము లేదు, సరదాగా కోరికతో చేసుకునేటటువంటిది. అయితే ఇది నైమిత్తికము కాదు. ఎందుకంటే కోరికతో చేసేది నిమిత్తంతో చేసేది వేరు. నిమిత్తంతో చేసేది నువ్వు చేయకపోయినా చెప్పినా ఆ నిమిత్తం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి పండుగ అనుకోండి, అదొక నిమిత్తం, అది నువ్వు కోరితే రాలే, అది ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ది సొసైటీ. శ్రీరామనవమి నువ్వు కోరితే రాలే, అదొక నిమిత్తం, ఏడాదిలో ఒకసారి వస్తుంది. దీపావళి ఒక నిమిత్తం, దసరా ఒక నిమిత్తం. సో ఆల్ దీస్ ఆర్ నిమిత్తమ్స్. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవన్నీ నిమిత్తాలంట. ఆ నిమిత్తాలు నువ్వు కోరితే రావు, లేదు నువ్వు మానేస్తానంటే అవి పోవు, అవి ఉంటాయి. చేత నిత్యము తినే ఆహారం, నైమిత్తికంగా వచ్చేటటువంటి రకరకాల ఆహారాలు, కామ్యంగా మనం కోరి చేసుకునేటటువంటి ఆహారాలు కొన్ని ఉంటాయి. వైదిక కర్మలలో కూడా అట్లానే కొన్ని ఉంటాయి. నిత్య కర్మ కొన్ని ఉంటాయి. మనం చక్కగా రోజు ఓ శారీరకమైనటువంటి అభ్యాసం చేసుకోవడం, సూర్యుడు మనకి జీవనదాత, ప్రాణదాత, ఆయనకు ఒక లేవగానే నమస్కారం పెట్టడం, ఆయనకు ఒక అర్ఘ్యప్రదానం ఇవ్వడం, భూమి మనకు ఆధారం, లేవగానే ఆ భూమి మీద మనం కాలు పెట్టి తొక్కుతున్నాం, ఒకసారి క్షమించమమ్మా అని ప్రార్థన చేసుకోవడం, ఇది నిత్యం మనం చేసేది. ఇవి నిత్య కర్మలు అంటాం. నైమిత్తిక కర్మలు మనకి కొన్ని ఉంటాయి. ఏదో బలానా నిమిత్తం కోసం వచ్చే గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది. సో ఇవన్నీ ఆయా నిమిత్తాన్ని బట్టి మనం చేసే వైదిక క్రియాకలాపాలు కొన్ని ఉంటాయి. లేదు కామ్యకర్మలు, వాడికి అప్పుడు పడే కొన్ని కోరికలు పుట్టాయి, అయ్యో నాకు ఆరోగ్యం పాడైపోతుందేమో, దానికి ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా కాస్త దగ్గు వస్తే కోవిడ్ ఏమో, ఏదో భయం వస్తుంది అందరికీ. ఏదో తుమ్ము వస్తే, ఏదో కాస్త గొంతుక మండితే, మరొకటి ఏదో వస్తే, ఇవన్నీ భయాలు. సో వ్యక్తులకి ఏవో కొన్ని కోరికలు కలిగాయి. ఏదో సంతానం కావాలి, అది ఒక కోరిక. ఆరోగ్యం కావాలి, కోరిక. ధనం కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక కోరిక. ఈ కోరికతో చేసే కర్మలని కూడా కామ్య కర్మలు అంటాం. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, 3 రకాలు ఉంటాయి. నిత్య కర్మలు చేసి తీరాలి, నో కాంప్రమైజ్. ఏం ఫలితాలు దానివల్ల ప్రత్యేకించి మనం ఆశించకూడదు. ఫలితాలు ఉంటాయి, కానీ నువ్వు ప్రత్యేకించి ఆశించక్కర్లేదు. నువ్వు సాగిస్తుంటే వాటి వల్ల రావాల్సినవి వస్తుంటాయి. నువ్వు చేయకపోతే దోషం వస్తుంది, ప్రత్యవాయం ఏర్పడుతుంది. నైమిత్తిక కర్మలు అవి కూడా తప్పకుండా చేసే తీరాలి. వీటి వల్ల ప్రత్యేక ఫలితం అంటూ ఏం మనకి రాకపోయినా
మనకి రాకపోయినా అంటే లేకపోయినా కాదు, మనకి అందకపోయినా మనకి కనిపించకపోయినా చేసి తీరాలి. చేయకపోతే దోషము. కనుక నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు ప్రయోజనాన్ని అపేక్షించకుండానే చేసి తీరవలే. ఇక కామ్యకర్మలు మన ఇష్టం. మనకి సరదాగా అవకాశం ఉండి కోరిక ఉండి మనకి లభించేటువంటి సౌకర్యాలు ఉంటే నువ్వు తప్పకుండా చేసుకోవచ్చు. కానీ అప్పుడు కూడా నీ ఒక్కడి వల్లే దానికి ఫలితం రాదు సుమా. దానికి కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి ఫ్యాక్టర్స్, దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ అరౌండ్ యూ. వీటన్నిటినీ కూడా మనం చక్కగా గుర్తించి మన బాధ్యతల్ని మనం చక్కగా చేయాలి. ఎవడైనా సరే చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. దీన్నే శ్రీకృష్ణుడు 2వ అధ్యాయపు 47వ శ్లోకంలో ఖరాఖండిగా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే. ఆయా పనులు చేయడంలో మాత్రమే నీకు బాధ్యత, నీకు అధికారం అంతవరకే ఉంది నీకు. మా ఫలేషు కదాచన. వాటి ఫలితాలు ఏమిటని నువ్వు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉంటాయి, వస్తాయి కూడా. కానీ దానికోసం నువ్వు నీ ఆలోచన అంతా పాడు చేసుకుని నీ టైం అంతా వ్యర్థం చేసుకోవద్దు. మా కర్మ ఫలహేతుర్భూ. ఆ కర్మకి తయారు చేయడం విషయంలో కానీ ఫలితాన్ని లభింపచేయడంలో కానీ నువ్వు కారణం కావద్దు. ఇక నువ్వు ఒక్కడవే కాదు కనుక ఇంకా చాలామంది ఉన్నారు కనుక. మాతే సంగోస్తు అకర్మణి. దాన్ని మానేస్తాను అని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు అనుకోకయ్యా. చేత కర్మల్ని ఎప్పుడు కూడా మానడానికి వీల్లేదు. అర్జున, ఇప్పుడు నీకు కర్మ, యుద్ధం కోసం నువ్వు సిద్ధపడి ఉన్నావు కనుక యుద్ధాన్ని ఆచరించుట. మానవుడా, నీ జీవితంలో నీకు విధించినటువంటి బాధ్యత. డూ ఇట్ సిన్సియర్లీ. ఇది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకం కనుక భగవద్గీతకి ఇది ప్రాణము. ఈ ఉపదేశం మానవ జాతికి ఊపిరి. ఇది మనం చక్కగా తెలుసుకుని ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.